కర్నూలు జిల్లా ఆలూరు వడ్డేర కాలనీ మహిళలు రోడ్డెక్కారు. నీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ బళ్ళారి ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. తాగునీటిలో మురుగు వస్తోందని, అలాగే 2 వారాలకు ఒకసారి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల ధర్నాకు మద్దతు తెలిపిన సిపిఎం నేతలు కాలనీ వాసుల సమస్య వెంటనే పరిష్కరించాలని పంచాయతీ అధికారులను కోరారు. ఇక రోడ్డుపై మహిళలు బైఠాయించడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏంటి అని అంటే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి అని చెప్తున్నారు. నీళ్లు కూడా మంచిగా నీట్గా బ్లీచింగ్ పౌడర్ కూడా కలిపి వదలడం లేదు. గలీజ్ నీళ్ళు వస్తున్నాయి. గలీజ్ నీళ్ళు వచ్చి రోగాలు పాలవుతున్నారు. ఇది అధికారులకు చెప్తుంటే వాళ్ళు ఏం పట్టించుకోవడమే లేదు. అధికారులు ఉంటున్నారు, వస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని పోతున్నారు. వాళ్ళకి వాళ్ళు కొనుక్కొని తాగుతారు. కాబట్టి ఇక్కడ ఇబ్బంది పడేది పేద ప్రజలే. కాబట్టి మేము అధికారులను ఒకటే అడుగుతున్నాము. నీళ్ళు ఒక వారానికి ఒక 2 రోజులు వదలండి. మాకు నీళ్లు లేవు, తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నెలకు ఒకసారి వదిలితే మేము సర్దుకోవాలా నీళ్ళది. బోరింగ్ కూడా అక్కడ లేదు. బోర్ వాటర్ అని వదులుతారంటే బోరింగ్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. దాదాపుగా 20 రోజులుగా అవుతున్నా కూడా నీళ్లు రావడం లేదు. మరి మన నీళ్లు లేక వదిలితే ఆ నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళతో కలిసి వీధిలోకి రావడం జరిగింది. ఆ డ్రైనేజ్ నీళ్ళు తాగి అనేక మంది ప్రజలు, గ్రామ ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. మరి అనేక రకాలుగా ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ అనేక రకాల రిప్రజెంటేషన్ ఇచ్చి కంప్లైంట్లు ఇచ్చినా కూడా వచ్చి చూసిపోతున్నారే తప్ప దాన్ని బాగు చేయడం లేదు. మరి ఇప్పటికైనా కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు జీరా వీధిలోన, అదేవిధంగా వడ్డేగేరిలోన అందరూ కూడా గ్రామ మహిళలందరూ కూడా ఈరోజు వచ్చి రస్తారోకో చేస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా నీళ్లు రావడం లేదని 4వ వార్డు మరి వడ్డే కాలనీలో ప్రజలందరూ కూడా ఈరోజు వచ్చి గుత్తకల్ చెక్ పోస్ట్ దగ్గర మరి రాస్తారోకో చేయడం జరిగింది. ఖాళీ బిందెలతో ప్రధానంగా ఆలూరు మండల కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి కూడా మరి 20 రోజులైనా 15 రోజులైనా మంచినీళ్ళు వదిలేటువంటి దుస్థితిలో ఈరోజు గ్రామ పంచాయతీ ఉంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యమో గ్రామ పంచాయతీ నిర్లక్ష్యమో తెలియదు. కానీ మరి ఆర్డబ్ల్యూఎస్లో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. కానీ మరి ఈరోజు రెగ్యులర్గా నీళ్లు వదిలి ప్రజల నీటి సౌకర్యాన్ని కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అనేక సార్లు మహిళా సంఘంగా, అదేవిధంగా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున మరి పంచాయతీ కార్యాలయం ముందు, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలకు నిర్వహించాము. మరి 10-15 రోజులైనా నీళ్ళు వదలకపోతే మరి ఈరోజు పేద ప్రజలు, అనేక మంది దళితులు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు, ఇటువంటి వాళ్ళు మరి ఫిల్టర్ వాటర్ తాగి ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు ఉన్నాం. అందుకోసమనే మేము ఒకటే చెప్తూ ఉన్నాం, గ్రామ పంచాయతీ అధికారులు అదేవిధంగా సర్పంచ్ సమన్వయంతో మరి ఎవరైతే నీళ్లు వదులుతున్నారో ఈ గ్రామంలో సక్రమంగా కనీసం 5 రోజులకు ఒకసారైనా నీళ్లు వదిలితే మరి ప్రజలు కూడా ఈ యొక్క ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఇప్పటికైనా అది